అనగనగా ఒక ఊర్లో ఆ ఊర్లో అప్పిగాడు మరియు సూరిగాడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అందులో అప్పిగాడు చాలా సున్నితమైన మనసు కలవాడు, అలాగే నిజాయితీపరుడు కూడా. కానీ సూరిగాడు మహాబద్ధకస్తుడు మరియు మోసగాడు. ఇదిలా ఉండంగా ఆ సంవత్సరం జరగబోయే జాతర దగ్గర పడింది. దానికోసం కొన్ని పోటీలు ప్రారంభించారు. అందులో ఒకటే మన పుచ్చకాయల పోటీ. మన ఊరి గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి: ఈ సంవత్సరం జరగబోయే జాతరలో పుచ్చకాయల పోటీ ప్రారంభించడమైనది కాబట్టి అందులో పాల్గొనేవారు మీ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పోటీలో గెలిచిన వారికి 1000 రూపాయలు నగదు మరియు ట్రోఫీ అందజేయబడతాయి. రండి వచ్చి పాల్గొండి, ట్రోఫీని గెలుచుకెళ్ళండి. ఇది విన్న గ్రామ ప్రజలు చాలా ఆనందించారు. అప్పిగాడు సూరిగాడు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలనుకున్నారు. అప్పుడు సూరిగాడు, ఈ సంవత్సరం జరగబోయే పోటీల్లో నేనే గెలుస్తాను. ఎందుకో తెలుసా? ఈ పాటికే మా ఇంట్లో ఒక చిన్న పుచ్చకాయ కూడా ఉంది. అప్పుడు అప్పిగాడు, అవునా, నేను ఇప్పుడు బజారుకి వెళ్ళి విత్తనాలు కొనుక్కురావాలి. మరి అప్పిగాడు బజారుకు వెళ్ళి విత్తనాలు తీసుకొని వచ్చేశాడు. వాటిని పెరట్లో వేశాడు కూడా. రోజు వాటికి నీళ్లు పోసేవాడు. కొన్ని రోజులకు సూరిగాడి పెరట్లో పుచ్చకాయ పెద్దదిగా ఉండడంతో అప్పిగాడు చాలా చింతించాడు. అప్పుడు అప్పిగాడు తను వేసిన విత్తనం ఎదుగుతుందో లేదో అని భూతద్దంతో చూడసాగాడు. అది చూసిన సూరిగాడు, ఒరే అప్పిగా, భూతద్దం దానికి కాదా, నీ కళ్ళకి వేసుకో అని వెక్కిరింపసాగాడు. కొన్ని రోజుల తర్వాత అప్పిగాడు వేసిన పాదు ఎదిగింది. దానికి ఒక చిన్న పుచ్చకాయ కూడా వచ్చింది. అది చూసి అప్పిగాడు చాలా సంతోషపడ్డాడు. కానీ సూరిగాడి పుచ్చకాయ సైజు పెరిగింది. దాంతో అప్పిగాడికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఎంతో ప్రేమతో పెంచుకున్న తన పుచ్చకాయకి కృత్రిమ సౌరకాంతి పరికరం పెట్టి త్వరగా పెరగడానికి ప్రయత్నించాడు. అది చూసిన సూరిగాడు నవ్వుతూ, ఒరే ఎదవా, చెట్టు మీద కూర్చోవడం కాదు, ముందు నువ్వు చెట్టు పెరుగుతుందో లేదో చూడు అని నవ్వుతున్నాడు. అవేవి పట్టించుకోకుండా అప్పిగాడు రోజు తన మొక్కకు నీళ్లు పోస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. రోజుకు తన పుచ్చకాయ పెద్దదవడం మొదలుపెట్టింది. అది చూసిన సూరిగాడు, ఒరే పిచ్చోడా, పాడు ఇలాగే పాడు. ఈ పుచ్చకాయ కోసం నువ్వు పిచ్చోడు అయిపోయావే, ఈ పుచ్చకాయ కోసం నువ్వు పిచ్చోడు అయిపోయావే, నీ పుచ్చకాయ పెద్దదైపోవాలి మేరా, పాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత అప్పిగాడి పుచ్చకాయ సూరిగాడి పుచ్చకాయ కన్నా పెద్దదిగా అయింది. అప్పుడు సూరిగాడు, అయ్యో ఏంటిది, వాడి పుచ్చకాయ నా పుచ్చకాయ కన్నా పెద్దదిగా ఉందేంటి, ఎలాగైనా వాడి పుచ్చకాయ నేను పాడు చేసేస్తాను అనుకొని సూరిగాడు వాళ్ళ పెరట్లో ఉండే నత్తగొల్లను అప్పిగాడి పెరట్లో వేశాడు.
అప్పుడే తన పుచ్చకాయకి నీళ్లు పోద్దాం అనుకున్న అప్పిగాడు ఆ నత్తగొల్లను చూసి వాటిని దూరంగా విసిరేశాడు. అప్పుడు వెంటనే తన పుచ్చకాయ చుట్టూ గొయ్య తవ్వించి అందులో నీళ్లతో నింపాడు. అంతే, ఇంకా నత్తగొల్లలు దగ్గరికి రాలేకపోయేవి. అది తట్టుకోలేక సూరిగాడు మళ్ళీ కుట్ర పన్నాడు. ఒక చిన్న డబ్బాలో వానపాములు తీసుకొని వచ్చి అప్పిగాడి తోటలో వేశాడు. అవి అప్పిగాడి పుచ్చకాయ లోపలికి వెళ్ళిపోయాయి. అయితే పోటీ జరగబోయే రోజు రానే వచ్చింది. అప్పుడు పుచ్చకాయలు పట్టుకొని మన అప్పిగాడు సూరిగాడు పోటీలకు వెళ్ళారు. కాసేపటికి సూరిగాడు ఎవ్వరూ లేని సమయం చూసి అప్పిగాడి పుచ్చకాయని కొట్టేశాడు. సూరిగాడి పుచ్చకాయ అప్పిగాడి పుచ్చకాయ ప్లేస్లో పెట్టాడు. పోటీ మొదలైంది. అప్పుడు అప్పిగాడు, అయ్యో నా పుచ్చకాయకి ఏమైంది, హఠాత్తుగా చిన్నదైపోయిందే, ఇప్పుడు ఎలా అని చింతించాడు అప్పిగాడు. ఇలా అప్పిగాడు ఏడుస్తూ ఉండగా సూరిగాడు చాలా ఆనందంతో ఊగిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే ప్రెసిడెంట్ గారు పుచ్చకాయని కోసేలోపే అందులో నుంచి ఒక పెద్ద వానపాము బయటకు వచ్చింది. అది చూసిన ప్రెసిడెంట్ గారు కోపంతో రగిలిపోయాడు. ఏమిటయ్యా ఇవే, మాకి దీని మించి సంపాదం అనుకున్నావా? బోరాబో, బాగుందయ్యా నీ వ్యవహారం. బోరాబో, నేను ఇప్పుడే నిన్ను పోటీల నుంచి నిష్క్రమిస్తున్నాను. అంతే, అప్పిగాడు ఈ పోటీలో విజేతగా నిలిచాడు. అప్పిగాడు చాలా ఆనందంగా ఉన్నాడు. దానితో సూరిగాడికి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే, మనం ఎవరినైనా మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతామని.